అన్నా కొంచెం చట్నీ వేయండి అన్నా. అలాగే సార్. ఇంకొక దోశ తీసుకొని రా. అలాగే సార్. రేయ్, ఈ రోజు రాత్రి మనకి ఇంకో సుపారీ ఉందిరా. ఇక్కడ తింటూ కూర్చున్నావేంటి? సుపారీ ఏంద్రా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు రాత్రికి ఒక నేసేయాలరా. ఏం చూస్తున్నావు? పని చూసుకో. రే మావా, జూబ్లీ హిల్స్ లో ఇంతకు ముందు మహాలక్ష్మి హోటల్ ఉండేదంట కదా, అది వాడదేనంట. వాడి పేరేంట్రా? వాడి పేరు రాఘవ. మహాలక్ష్మి హోటల్ అంటే మా అన్నయ్య రాఘవ. అన్నయ్య గురించే మాట్లాడుతున్నారా వీళ్ళు? పదరా. రై 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 అన్నయ్యని చంపాలని చూస్తున్నారా? ఎవరు వీళ్ళు? అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఇప్పుడేం చేయాలి? అన్నయ్యకి ఏదో ప్రమాదం జరగబోతుంది. ఎలాగైనా అన్నయ్యని కాపాడుకోవాలి. ఇన్ని రోజులు సరిగ్గా అన్నం కూడా తినలేదు. ఇప్పుడైనా కడుపు నిండా తినరా. నువ్వు అనుకున్న సమస్య తొలగిపోయింది కదా. అవునక్క, రేపటితో ఆ సమస్య తీరిపోతుంది. ఉదయాన్నే వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసొస్తాను. ఇన్ని రోజుల తర్వాత రాఘవ మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఉన్నంతలో తిని గుట్టుగా బతికాం. చిన్న చిన్న సంతోషాలను కూడా పెద్ద వేడుకలా జరుపుకున్నాం. కానీ ఆ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి పోవాలనుకున్నప్పుడే సమస్యలు మొదలయ్యాయి. సంతోషం అనేదే లేకుండా పోయింది. ఇంకే ఉందిలే నాన్న. రేపు వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేస్తే ఇక మనకు సమస్య ఏముంది? అవును, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బ్యాంకు ద్వారా ఎలా డబ్బులు తీసుకోవాలా అనేది ఒకసారి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. ముందు ఈ సమస్య తీర్చేసిన తర్వాత అదే పనిలో ఉంటాను బావా. అలాగే రేపు ఉదయాన్నే వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసొద్దాం. అలాగే బావా. ఆ భూమి వల్ల నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. చేతికొచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నా కర్మ. చూసావా, వాళ్ల డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తున్నావంటేనే అందరికీ ప్రాణం హాయిగా ఉంది. దీనికోసమే కదమ్మా వాడన్నకెదురు తిరిగింది, మనకెదురు తిరిగింది. వాళ్ళలాంటి వాళ్ళు వద్దు అన్నయ్య అని చెప్పినందుకే కదా వాడి ఇంటికి పగవాడైపోయింది. చివరికి జరిగింది అదేగా. మాధవ్ మాట అర్థం చేసుకొనుంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవే కావమ్మా. కానీ ఏం చేస్తాం? అప్పుడు వాడెందుకు చెప్పాడో వీడికి అర్థం కాలేదు, మనకే అర్థం కాలేదు. ఈరోజు వాడి మాట విలువ 50 లక్షలు. వాడు చెప్పిన రోజే ఇచ్చేసుంటే ఈ 50 లక్షలు కట్టాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. వాడెప్పుడూ మన సంతోషం గురించే ఆలోచించాడే. ఈ కుటుంబం కోసమే కదా అంత పెద్ద హోటల్లో మాధవ వంట మనిషిలాగా బతికాడు. ఈ కుటుంబం కోసమే కదా వాడింటికి దూరంగా ఉన్నా కూడా అన్నతో మాటలు పడ్డాడు, వదినతో మాటలు పడ్డాడు, మనతో కూడా మాటలు పడ్డాడు. అలా మన మంచి కోరుకున్న వాడేమో బయటున్నాడు, మనం మాత్రం సంతోషంగా ఈ ఇంట్లో ఉన్నాం. వాడు కోరుకున్నది ఈ సంతోషమే కదమ్మా. ఇలా జరిగిందని తెలియగానే వాడెంత ఆనందపడ్డాడో తెలుసా? పోన్లే అక్క, మన ఆస్తి మన చేతికొస్తుంది, వాళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆస్తిపత్రాలు తెచ్చుకుంటే చాలు అని చాలా సంతోషంగా మాట్లాడాడు. ఇలా ఎంతకాలమే, ఎన్ని రోజులని ఇలా దూరంగా ఉంటాడు? జీవితాంతం వాళ్లలా బయటుండాల్సిందేనా? ఈ అన్నదమ్ములు ఎప్పటికీ కలవరా? ఎప్పటికీ ఈ కుటుంబం ఇక ఉమ్మడిగా బతకదా? ఆ రుద్రాని వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలియడానికి కొద్ది రోజులు టైం పట్టింది. అదేవిధంగా మాధవ్ మంచితనం తెలియడానికి కూడా కొద్ది రోజులు పట్టొచ్చు. అంతేకాని ఈ దూరం శాశ్వతం కాదమ్మా. కాలం పెట్టే పరీక్షలకి మనుషులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాని వాళ్ళు పడే ప్రతి ఇబ్బందికి ఒక ప్రతిఫలం ఉండే ఉంటుంది. ఈ దూరం మాధవ్ మంచితనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కుటుంబం కోసం వాడెంతగా ఆలోచిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అనేది తెలియడానికి ఉపయోగపడుతుంది. అలాగే
రాఘవ మాధవ కలవడానికి ఎక్కువ రోజులు పట్టదమ్మా. త్వరలోనే ఆ రోజు వస్తుంది. అది మేముండగా వస్తుందో రాదో అని భయం వేస్తుందమ్మా. నా బిడ్డలిద్దరూ మళ్ళీ కలిసుంటే చూడాలని మీ నాన్న నేను ప్రతిరోజు అనుకుంటాం. ఆయుష్ తీరేలోపు ఆశ తీరుతుందో లేదోనని మా భయం అమ్మా. అమ్మా, ఏంటా మాటలు? తమ్ముళ్ళిద్దరూ కలుస్తారు, అది మీరు చూస్తారు. మళ్ళీ ఈ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. నేనున్నాను కదమ్మా. వాళ్ళు దూరంగా ఉండాలనుకున్నా నేనుండనిస్తానా? వాళ్ళిద్దరినీ కలిపే అవకాశం కోసం చూస్తున్నాను. అవకాశం వచ్చిన రోజు వాళ్ళిద్దరూ కలవడం కాదు, నేనే వాళ్ళని కలుపుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చెప్తుంటే నిజంగా వాళ్ళిద్దరూ కలిసినంత ఆనందంగా ఉందమ్మా. నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉందమ్మా.